శివకుమార్ గారు వచ్చి సార్ ఇలాగా డిజ్నీ వాళ్ళది ఒక మూవీ రిలీజ్ కాబోతుంది, అది తెలుగులో 2 క్యారెక్టర్లు ఉన్నాయి, ఒకటి బ్రహ్మానందం గారు, మా అన్న బ్రహ్మానందం గారు చెప్తున్నారు, ఒకటి మీరు చెప్పాలి అనగానే క్యారెక్టర్ ఏంటి అనగానే చూపించారు వీడియో. సో అది చెప్పాం. ఆ తర్వాత ఫస్ట్ దానికి నాని గారు చెప్పారు ఒక క్యారెక్టర్కి, అలాగే ఇంకో క్యారెక్టర్కి జగపతి బాబు గారు చెప్పారు. సో అట్లాగా ఆ సినిమా చూడటం కూడా జరిగింది ఫ్యామిలీతోటి. సో పెద్ద హిట్ అయింది ఆ సినిమా, బ్లాక్ బస్టర్, మీ అందరికీ తెలుసు. సో ఇది మళ్ళీ ప్రీక్వెల్. ఇది ఈ మూవీకి కూడా ఇలాగా ఫస్ట్ డే డబ్బింగ్ చెప్తుంటే సార్ ఈసారి ఎవరు హీరోకి అనగానే సార్ ఒక 2 డేస్లో చెప్తాను, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అనగానే శివకుమార్ గారు ఫోన్ చేసి మహేష్ గారు ఓకే చేశారండి అన్నారు. చాలా హ్యాపీ. అండ్ తర్వాత ఇక మిగతా క్యారెక్టర్లన్నీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ అలాగే అంటే క్యారెక్టర్కి వేరే లాంగ్వేజు యాక్టర్కి చెప్పడం వేరు, కానీ ఈ టిమోన్కి చెప్పడం అనేది నిజంగా అదృష్టం ఒక యాక్టర్కి. ఎందుకంటే మేము ఉన్నా లేకపోయినా మా ఫోటో ఆ క్యారెక్టర్లో డిజ్నీ లైబ్రరీలో అది 200 సంవత్సరాలు ఉండిపోద్ది. సో యాక్టర్కి కావాల్సింది అదే. సో ఎన్ని వందల సినిమాలు యాక్ట్ చేసామని కాదు, ఈ క్యారెక్టర్ని పలానా యాక్టర్ చెప్పాడు అని పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. అండ్ థియేటర్లో డెఫినెట్గా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే సత్యదేవ్, తను హీరోగా ఎన్నో సినిమాలు చేసి అన్నా ఇలాగా ఫోన్ చేశారు అనగానే నేనేం చెప్పాను అనేది తన నోట్స్లోనే చెప్తాడు, నేను చెప్పను. అండ్ వన్స్ అగైన్ జీబ్రా, కంగ్రాచులేషన్స్. సో అండ్ అలాగే శివప్రసాద్ గారికి, డిజ్నీ వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యా అలీ గారు, 1 క్వశ్చన్ టు యూ. లైక్ అంటే పుంబా అండ్ టీమోన్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ కదా, మధ్యలో కాస్త పడుతూ ఉంటే పంచులు అటు ఇటు, బట్ ఏదైనా ఫ్రెండ్షిప్ మాత్రం మాకు అనిపిస్తూ ఉంటుంది. ఫర్ యూ లైక్ ఇండస్ట్రీలో అలా ఒక ఫ్రెండ్ని పిక్ చేయాలంటే ఎవరు? ద క్లోజెస్ట్, డియరెస్ట్ ఓకే, ఎవరు ఆ ఫ్రెండ్? మీ అన్ని చెప్పేది. మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన. ఇంటి పక్కనే ఉంటారు, నైబర్, ఫ్రెండ్, అయ్యా అందరు అన్ని అన్ని. ఏంటండి ఆయన పేరు? బ్రహ్మానందం అని. ఓకే, రియల్ లైఫ్ లో కూడా మీరిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఫోన్ చేస్తాడు ఆయన. ఆయనకి అలవాటు ఏంటంటే మధ్యాహ్నం వేసిన తర్వాత దేశం అయిపోతుందా గణసరం 1 గంట వేయాలి పక్క వేసి, అరే ఇప్పుడే లెగిసాను అంటుంటాడు. అదే క్యారెక్టర్ దీంట్లో. ఓకే, సో ప్రాపర్ గా అంటే రియల్ లైఫ్ లో ఉన్నదే ఇక్కడ కూడా అన్నమాట. మనం చూడబోతున్నాం. కూర్చొని టీ తాగటం, ఇక మిగతా విషయాలు చెప్పుకుంటూ వస్తుంటారు. సో ఇక ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ స్నేహితులే, అందరూ అద్భుతమైన. ఎందుకంటే నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను, ఒక తెలుగు ఇండస్ట్రీలోనే కమెడియన్స్ 22 మంది ఉన్నారు. ఏ షూటింగ్లోనైనా ఒక 5-6 మంది కమెడియన్స్ కలిస్తే చెట్టు కింద ఒక టేబుల్ వేసుకొని మధ్యాహ్నం అన్నదమ్ముళ్ళగా కలిసి భోజనం చేస్తుంటాం. ద గ్రేట్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ. మిగతా ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో నాకు అనవసరం. సో వాళ్ళు మనం కామెంట్ చేయకూడదు. దట్స్ ఇట్. వి రియలీ అప్రిషియేట్ యూ అండి, ఎందుకంటే ముంబైలో మీరు షూటింగ్లో ఉన్నారని విన్నాము. ఫర్ దిస్ ఈవెంట్ మీరు రావడం జరిగింది. ఫర్ దట్ రియల్లీ అప్రిషియేట్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. జనరల్లీ అంటుంటాం అలీ గారు, బ్రహ్మానంద గారు కనిపిస్తే చాలా నవ్వొస్తుంది, బట్ ఇక్కడ వినిపిస్తే చాలా నవ్వొస్తుంది అనమాట. దట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ అలీ గారు. నౌ సత్యదేవ్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ జీబ్రాకి, బ్లాక్ బస్టర్ సక్సెస్. అండ్ అలాగే బ్లాక్ బస్టర్ అంటే గుర్తొచ్చేది డిజ్నీ అనమాట. ఆల్ ఏజ్ గ్రూప్స్కి అందరికీ చేరువుగా, వరల్డ్లో అందరికీ చేరువుగా ఉంటుంది. అలాంటిది డిజ్నీ ఎంట్రీ ఎలా అనిపించిందండి మీకు? వాయిస్ ఎంట్రీ ఎలా అనిపించిందండి? అందరికీ నమస్తే అండి. ఆలీ అన్న అన్నట్టు నేను నాకు ఫస్ట్ సుప్రసాద్ గారు ఇలా అడిగితే నేను ఫస్ట్ కాల్ చేసింది ఆలీ అన్నకే. అన్న ఇలా అడుగుతున్నారు అంటే వాయిస్ ఇంకా దగ్గర పెట్టాలి, అది కొంచెం బొంగురిపోయింది, సారీ. అంటే ఇందాక ఏం చెప్పారు అదే చెప్పారు. ఒక 200 years లేకపోతే ఇంకా ఎక్కువ మనం ఉన్నా లేకపోయినా మన వాయిస్ డిజ్నీ లైబ్రరీలో ఉండడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. డిజ్నీ అన్నది ఒక పెద్ద సంస్థ, ఆ సంస్థలో నీ వాయిస్ ఒక క్యారెక్టర్ నువ్వు ఇస్తున్నావంటే అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ అని చెప్పడం జరిగింది. అందుకే నేను అన్ని అడ్వైస్ తీసుకొని ఈ సినిమాలో చేశాను. అయితే మోర్ ఇంపార్టెంట్లీ నేను సీత మార్కెట్లో సిరిమల చెట్టు అనే సినిమా నా సెకండ్ సినిమా. ఫస్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత
ఆ వెనకాల నలుగురిలో ఆడవాడు బాగానే చేశాడని చెప్పి సీత మార్కెట్లో కూడా తీసుకున్నారు, మళ్ళీ నలుగురిలో ఒకటి కింద. ఓకే, తీసుకుంటే అందులో నా ఫస్ట్ సీన్ వచ్చి ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర గారి స్టాచ్యూ పక్కన ఒక పొడిగడ్డ బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని, ఒక ఫ్రెండ్ నా మీద ఇలా చేసి సారీ అన్న ఇలా చేసి ఎదురుగా ఉన్న ఒక పోస్టర్ని చూపించి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేసిన ఆయనే మహేష్ బాబు, నా పైన మహేష్ బాబు గారు నా మీద అలా చేస్తే నేను అనుకున్నా ఈ సీన్ అసలు, ఎందుకంటే నా సెకండ్ సినిమా ఒక సూపర్ స్టార్ మహేష్ గారు నా మీద చేస్తే నాకు క్లోజ్ పెట్టారు మా ఇద్దరికి, ఎందుకంటే ఇది నేను, ఇది మహేష్ గారు. అసలు నా ఆనందానికి అసలు అవధులు లేవు. ఆ టైంలో చేసి అసలు చేయమని చెప్పలే, ఈయనే దాన్ని ఒక ఇంప్రూవైజ్ చేశారు. అసలు అందరికీ చెప్పేసాను ఊరంతా, అసలు మహేష్ గారు నమ్మి చేశారు, సీన్ అదిరిపోతుంది అని చెప్పి. కాకపోతే సినిమాలో సీన్ లేదు, అది డిలీటెడ్ సీన్స్ లో వచ్చింది. డిలీటెడ్ సీన్స్ లో తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత రిలీజ్ చేసిన దాంట్లో ఉండింది, సినిమాలో లేకపోయింది. ఐ థింక్ అలా స్టార్ట్ అయిన నాది ఫస్ట్ డే షూటింగ్. అది మహేష్ సార్తో అలా స్టార్ట్ అయిన తర్వాత సర్లే నీకెవర్లో చిన్న రోల్ చేశాను. అండ్ ఇలా సార్తో పాటు టాకా అనే క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వడం, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ అన్నట్టు హ్యూమన్స్కి ఇవ్వడం వేరు, ఇలా యానిమల్ క్యారెక్టర్స్కి ఇవ్వడం వేరు. నాకెందుకో ఆనెస్ట్గా చెప్పాలంటే, నేను దీని తర్వాత డిస్కవరీ ఛానల్ మామూలు యూజువల్లీ నేను నైట్ అయ్యేటప్పటికి ఈ చంపుకోడలు నరుక్కోడలు ఎక్కువ చూస్తూ ఉంటాను, ఈ యానిమల్స్వి. ఈ ఊరికే అదొక ఏంటో జోన్లోకి వెళ్ళిపోయా. అయితే ఈ లైన్స్ సడన్ గా చూడగానే ఏదో మన తమ్ముడు అనేలా అనిపించింది ఆల్ ఆఫ్ సడన్. బికాస్ ఒక 3-4 days నేను ఈ వాయిస్ కి చెప్పడం, ఆ క్యారెక్టర్ ఎమోషన్ లో ఉండడం వల్ల నాకు ఏంటో ఏదో మన ఫ్యామిలీ మెంబర్స్ లా ఓ ఫీలింగ్ వచ్చింది. సో దట్ వాస్ ద ఇంపాక్ట్ లైన్ ముఫాసా క్రియేటెడ్. అండ్ గ్లాడ్ నా వాయిస్ ఈ సినిమా. అండ్ ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటంటే, టాకా క్యారెక్టర్ అది. సో టాకా ఇస్ నన్ అదర్ దాన్ తర్వాత ఇస్ అ బ్రదర్ ఆఫ్ ముఫాసా, కానీ హీఈస్ ఆల్సో నోన్ యాజ్ స్కార్. సో ఆ రెండు ఏదో అలా యాదృచ్ఛికంగా కలిసాయి. అండ్ థ్యాంక్ యూ డిజ్నీ, థ్యాంక్ యూ శివప్రసాద్ గారు ఫర్ చూసింగ్ మీ, అండ్ మయూర్, థ్యాంక్ యూ సో మచ్. గ్లాడ్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను సినిమా అంతా చెప్పాను, చూశాను. మహేష్ గారి యూజువల్ అంటే ఆ పంచెస్ అద్భుతంగా పేలే సినిమాలో మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఇద్దరు కామరేడరీ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మేబీ ఇంకా ఎన్నో ఉంటాయి కదా చెప్తానండి. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఓ మీరు స్కార్ అంటే ఇది చూపించారా? ఓకే, అప్పుడే స్కార్ పడింది దీని వలన, డిస్నీ వలన, ఫ్యూచర్ లో రాబోయే దీని వలన. ఓకే, క్రేజీ. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ సత్య టు యూ, లైక్ ఏంటి అంటే మీకు ఏమైనా డూ యూ రిమెంబర్ ఎనీ లైన్? ఏది ఒక్కసారి ఏదైనా? అదా సరిపోయింది, తినడానికి సరిపోయింది, ఇంకో తెంగరోడు తోడేడు మనకి.